సందర్భంగా ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసినందుకు ఈ వేదికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఇక్కడ పెద్దలు చాలామంది భారత రాజ్యాంగం గురించి మరియు దాని పరిస్థితుల గురించి మరి దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే విషయాల మీద చాలా చక్కగా నా తరఫున మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన భారతదేశానికి 75 సంవత్సరాల పూర్తిగా అయింది స్వతంత్రం వచ్చి. అటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఏ విధంగా పరిస్థితులు మనం అనుభవిస్తున్నామో దాని ద్వారా మన ఇళ్లలో ఉండే పిల్లల కాటి నుంచి మన వనరుల కాటి నుంచి ఏ విధంగా మనకు అందుతున్నాయో ఒకసారి మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానిని మనము సక్రమంగా స్వీకరించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగము భారతదేశంలో సఫలీకృతము కావాలంటే ఆయన కొన్ని మార్గాలు చూపించడం జరిగింది. ఎందుకంటే ఒక ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త గారు మనం ఏ విధంగా ఉంటే, మనం ఏ విధంగా ఆచరణ చేస్తే మన జీవితాలు సఫలీకృతమవుతాయో, అదేవిధంగా బైబిల్లో జీసస్ గారు మరియు భగవద్గీతలో వాళ్ళ పెద్దలు చెప్పిన విధంగా, అదేవిధంగా మన భారతదేశానికి వచ్చేసరికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇస్తూ మనం ఈ విధంగా దాన్ని రక్షించుకుంటే భావితరాలు దీన్ని పూర్తి ఫలాలు అనుభవిస్తారని ఆ రోజు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనము రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం అనే ఒక భారతదేశం యొక్క గ్రంథాన్ని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. సో అటువంటి గ్రంథం ద్వారా మనకు ఎటువంటి ప్రతిఫలాలు వస్తాయో, విద్యాపరంగా మనం ఏ విధంగా సాధించవచ్చో, ఉద్యోగాలు మన దేశంలో ఉండే భారతీయులకు ఉద్యోగాల పరంగా మరియు వనరుల పరంగా మనకు ఏ విధంగా అందుతాయో భారతదేశంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అది మన ఇళ్లలో మనము సొంతంగా మన భార్యకు కానీ మన పిల్లలకు కానీ మొదటగా మనకు వాళ్ళకి నేర్పించినట్లయితే, దాని మీద అవగాహన వాళ్ళకి ఏర్పరిచినట్లయితే, వాళ్ళు వాళ్ళ స్నేహితుల ద్వారా ఈ విధంగా మనం వ్యాప్తి చేస్తే భారతదేశం యొక్క ఉనికి, భారతదేశ రాజ్యాంగం యొక్క విలువలు వారికి తెలిసినట్లయితే మనము రాబోయే కాలంలో దీన్ని రక్షించుకోవడం చాలా సులువు అవుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, భారతదేశ రాజ్యాంగం అంటే ఏంటి అని మన ఇంటి నుంచి మొదలుపెట్టి దాన్ని విలువలు మనము మన ఇంట్లో ఉండే మహిళలకు కానీ మన ఇంట్లో ఉండే పిల్లలకు కానీ చెప్పినట్లయితే, అది లేకపోతే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనము తెలిపినట్లయితే మన రాబోయే కాలంలో కూడా మనకు రావాల్సిన వనరులు, హక్కులు పూర్తిగా మనకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాను, దయచేసి ఇది తప్పుగా అనుకోకుండా ఈరోజు నుంచి మన ఇళ్లలో మనం మొదలు పెడితే బాగుంటుందని నా ఆలోచనను మీ ముందర చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ఇస్లామిక్ హింద్ పెద్దలకు నా యొక్క సలాములు మరియు వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ జమాతీ ఇస్లామిక్ హిందూతో నాకు విశాఖపట్నంలో కొంత పరిచయం ఉంది. వాళ్ళ భావజాలాలు కొంత నాకు తెలుసు. ఇది రూపాంతరం చెంది ఈ రకంగా ఆ రాజ్యాంగం శ్రేయస్సు కొరకు ఈ విధంగా ఒక వేదికను ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి శుభ పరిమాణం. మాట్లాడే శక్తి జ్ఞానం కొరకు మెయిన్ ఇప్పుడున్న ఈ యొక్క సిస్టంలో, వ్యవస్థలో మానవత్వపు విలువలు పడిపోతున్నాయి. మానవత్వాన్ని కాపాడే దిశగా, అంటే ఇందాక సహోదరులు చెప్పారు, అయ్య గారు వారి పేరేంటో, రాజ్యాంగం అంటేనే ప్రజలు వారి యొక్క క్షేమం,
అంటే మానవత్వపు హక్కులు నశించిపోతున్నాయి ఈ ఈ సిస్టంలో. కనుక ఇది వేదికను ఏర్పాటు చేయడం మంచి శుభ పరిమాణమే. అయితే పెద్దల్ని నేను కోరుకునేది ఒకటి, బైబిల్లో కొన్ని వాక్కులు ఇప్పుడు అయ్యగారు చెప్పారు. మేము వచ్చినప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మనోహరం, ఎంతో మేలని చెప్పారు. అదే బైబిల్లో ఒక మాట ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని. కార్యము ప్రారంభించే కంటే ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, కానీ అంతం ఇంకా గొప్పగా ఉండాలి అన్నది ప్రధానమైన సూక్తి. మొదలు పెట్టడం బడబడబడబడమని మొదలు పెట్టేసేసి తర్వాత చల్లారిపోవడం కాదు. ఇది కార్యదర్శిగా తీసుకొని వెళ్ళి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కాపాడుతూ, ప్రజల శ్రేయస్సు కాపాడుతూ, ఒక వ్యక్తి యొక్క లాభాపేక్ష కాకుండా సమాజం యొక్క లాభాపేక్ష చూడాలని కోరుకుంటూ ఈ యొక్క గుంపును, ఈ కమిటీని భగవంతుడు అన్ని విధాల ప్రోత్సహించి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సోదరులకు, మీ పూజారులకు, నాతో సహోదరులందరికీ, మీ అందరికీ మన ప్రభువు నడుచుకున్న యేసుక్రీస్తున్నామో మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ ఒక మాట ఉంది, సహోదరులు 133వ కీర్తన 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే జాతులు వేరైనా భారత రాజ్యాంగంలో ప్రపంచంలోకెల్లా అతి గొప్ప రాజ్యాంగం ఇష్టమైనదంటే ఒకే ఒక రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఈనాడు అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు భారత లౌకిక, సామవేద, ఆర్థిక అనేక విషయాలలో తమ జీవితాలను, చిర ఆస్తులను అమ్మి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణములను సమర్పించుకొని మనందరికీ ఒక భారత రాజ్యాంగాన్ని అర్పించిన గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. అయితే ఈనాడు మనందరం ఎందుకంటే కులాలు వేరైనా, మతాలు వేరైనా మనం అందించాల్సింది ఒకటే, ప్రేమ. ప్రేమ లేకపోతే ఏం చేసినా వ్యర్థం. ఏది కుటుంబంలో కానీ, బంధువులు కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ప్రేమ కలిగి ఉన్నట్లయితే సహోదరుల ఐక్యత ఏం చేస్తుందా బలంగా ఉంటుంది. ఎందుకంటే చేయి కనిపిస్తే ఏముంది, శబ్దం వస్తుంది. ఐక్యమత్యమే మహాబలం. ఎందుకంటే మనందరము, ఎందుకంటే డినామినేషన్లు వేరైనా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఎందుకంటే భారత రాజ్యాంగంలో కొన్ని విధి విధానాలు కాబట్టి మనందరము మన భారతదేశ పౌరులుగా ఉన్నందుకు, నేను భారతీయుడిగా ఉన్నందుకు నేను భరతమాతకు ఏజేలు కొడుతున్నాను, ప్రభు భరతమాతకి నమస్కరిస్తున్నాను. ఒక భారతీయుడిగా ఉన్నందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను, భారతీయుడిగా ఉన్నిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మనందరము ఒక సహోదరులుగా మనము ఈ లోకంలో పుట్టినప్పుడు ఎలా వెళ్తామో చనిపోయేటప్పుడు కూడా అలాగే, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, మంత్రి అయినా, ఉన్నవాడైనా, లేనివాడైనా, పెద్దవాడైనా, పిల్లవాడు, ఏ లోకంలో ఎవరికి మన వెంట రాదు. మన వెంట వచ్చేది మంచి చెడు, ఈ రెండే మన వెంట వచ్చిన. అయితే గ్రహించండి, గమనించండి, యోచించండి, నిరీక్షించండి, పరీక్షించండి. ఈ లోకంలో ఏది శాశ్వతమో కాదు. శాశ్వతం ఏదంటే రెండు, ఒకటి మంచి, చెడు. మంచి ప్రేమను పంచాలి, మంచిని పెంచాలి. ఎప్పుడైతే అలా ఉంటేమో మనం కూడా మన దేశాన్ని సంరక్షిస్తూ, మన ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని ఒక భారతీయులుగా ఒక సహోదర భావముతో ముందుకు వెళుతూ అనేక మంది, ఎందుకంటే గౌరవిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ అందరం ఒకరు యోగ్యముగా ఎంచుకుంటూ ఒకరికంటే ఒకరు వారు గొప్పగా ఎంచుకొనొచ్చు. మనందరము ఒకరి నమ్మకత్వాన్ని, ప్రేమను కలిగి, సహోదర భావాన్ని కలిగి ముందుకు వెళుతున్నట్లయితే తప్పకుండా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు మనందరంగా. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలుతో పాటు మనోహరం. అందరం కూడా ఏదైనా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ అందరం ముందుకు వెళ్దాం. ఇక్కడ చేరిన ఏదైనా మతాలు వేరైనా, జాతులు వేరైనా, కులాలు వేరైనా, మనమందరము భారతీయులు. ఒక భారతీయుడిగా నేను ఉన్నందుకు గర్విస్తున్నాను. ప్రభునాలు మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. రాజ్యాంగ పరిరక్షణ భావనతో ఏదో మనం చేయాలని సదుద్దేశంతో అందరిది ఒకటే ఆశయం, అందరి ఆశయం లక్ష్యం ఒకటైనప్పుడు ఆ భావనలు దగ్గరగా ఉన్నవారు, భావ దారిద్ర్యాన్ని ద్వేషించే వాళ్ళంతా ఒక్కటే కాదు. ఇది సహజం, ఇది సహజ పరిణామం. ఈ యొక్క సహజ పరిణామానికి ఆకర్షితులైన మిత్రులందరికీ
రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్రధానంగా రాజ్యాంగ పరిరక్షణ అన్నటువంటి భావన ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏంటంటే, దీన్ని ఎందుకు కాపాడుకోవాలా, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అప్రజాస్వామ్య పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈ పని మేము ఎప్పటి నుంచి చేస్తాం CPM-గా. इनको क्या काम आ रही है, कम्युनिस्ट कभी ना मारते ऊपर देख लीजिए, क्या करने की जरूरत नहीं है. ఆ ఉప్పురాల దగ్గరకు నిత్య వాళ్ళు ఇచ్చే పానీ వచ్చేసిన తర్వాత మన వాళ్ళు కడుపు తెరుస్తాడు చాలా నిదానంగా. 73 సంవత్సరాల తర్వాత మెల్లి కడుపు తెరుస్తాడు. ఇది ఫాసిజం అనే మహా విషవృక్షం. ఈ విషవృక్షాన్ని స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే తుంచేయడానికి కమ్యూనిస్టులు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు చేసి ప్రయత్నం చేస్తే ఆనాటి పాలక వర్గాలు ప్రతిఫలంగా కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించాయి. సాలహోత్ మెహనాజ్ గోమెనవరే జంగలామే అని. మరి ఇవాళ ఏమంటారంటే ఆ కోవకు ఆ వర్గ రాజకీయాలకు చెందిన వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు కమ్యూనిస్టులు బడబడ ఈ దేశం కోసం అంటున్నారు. బలహీన పరిస్థితి ఎవరప్ప, మన ఊరికేమో లో వోల్టేజ్ లేకుండా కరెంటు బాగా రావాలా, మా ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు, మన వీధిలో నీటి సమస్య ఉండకూడదు, నీళ్లు బాగా రావాలా, మన ఇంటి ముందర బోర్ మాత్రం ఉండకూడదు, మన దేశంలో విప్లవం రావాలా, మన ఇంట్లో అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు పుట్టకూడదు. ఈ భావ దారిద్ర్యం నుండి మనం బయటపడినప్పుడే మనం రాజ్యాంగాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా రక్షించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముందు ఆ భావ దారిద్ర్యం నుండి బయటపడే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. మరి అదేవిధంగా ఈ మధ్య ఏమంటే ఈ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కట్టంలో కొన్ని భావజాలాలు అండపిండ బ్రహ్మాండంగా వైరల్ అవుతాండి. ఏమిటంటే అగ్రకుల దురహంకారాధిపత్యానికి వ్యతిరేకంగా, ఫలానా వర్గానికి ఫలానా కులానికి వ్యతిరేకంగా, ఫలానా కులానికి వ్యతిరేకంగా అది చేయాలి ఇది చేయాల, వాడు ఫలానోడు కాబట్టి ఇట్లా చేశాడు, వీడు ఫలానోడు కాబట్టి ఇట్లా చేశాడు అంటే ఒక విషతుల్యం వంటి ప్రచారం పెరుగుతాను. వ్యక్తుల యొక్క భావజాలం, వ్యక్తుల యొక్క నడవడికను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కులాలను కానీ, మతాన్ని కానీ, వర్గాన్ని కానీ ద్వేషించడం అంటే దానికంటే మించిన మూర్ఖత ఏది ఉండదు. ఇప్పుడు కొందరు అంబేద్కర్ వాదం అని చెప్పుకునే వాళ్ళు బ్రాహ్మణ వర్గాన్ని విపరీతం తిడుతూ అంటారు. మరి అంబేద్కర్ చదివించింది ఎవరు? అంబా వాడేకర్ అని బ్రాహ్మణ్. మరి అది ఆర్థికంగా ఆదుకుంది ఆ కాలంలో ఎక్కువ మంది బ్రాహ్మణులే. మరి ఆయన వ్యతిరేకించిన కూడా బ్రాహ్మణులే. కాబట్టి మనం పూర్తిగా ఇటువైపు కానీ అటువైపు కానీ మానవత్వం అనే దానికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, దేశం లేదు, హద్దులు లేవు, సరిహద్దులు లేవు, దేశద్రోహానికి కానీ మంచితనానికి కానీ. మరి ఆ విధంగా అంబేద్కర్ రెండో భార్య కూడా బ్రాహ్మణే. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి సందర్భం కాకపోయినప్పుడు ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మరి ఆ కాలంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ ఎన్నిక కాకుండా కుట్రలు చేసిన మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. ఓడించారు. మనము ఎవరంటే పార్టీలు పెట్టుకున్నది ఇది రాజకీయ పార్టీ సభ అంటే నేను చెప్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడించారని చెప్పకూడదు కదా. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నాను. ఆ కాలంలో నెహ్రూ గారు ఏమిటంటే అంబేద్కర్ కు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వ్యక్తి 7th క్లాస్ ఫెయిల్ అయిన నా మాదిరిగా నేనంటే 7th క్లాస్ ఫెయిల్ అయినాడో ఆయన కూడా 7th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి నిలబెట్టి 20,000 రూపాయలు అదనపు లెక్కించాడంట ఆ కాలంలో. ఇదే కాకుండా ఇంకా డబ్బులు ఇస్తాం నీకు అంబేద్కర్ని ఓడించు అని చెప్పేసి. మరి ఆ కాలంలో 20,000 రూపాయలు తీసుకుని ఆయన డబ్బులు పంచి ఎన్నికల్లో గెలిచాడు. ఓటుకు నోటు అప్పుడే మొదలైంది. ఆ గెలిచిన వ్యక్తి గుర్తు గాడిద గుర్తు, ఈయన అంబేద్కర్ గుర్తు ఈయన గుర్తు. తర్వాత ఆయన చెప్పాడు ఒకే వేదిక మీద కలిసినప్పుడు, ఏమంటే అంబేద్కర్ గారు మీరు గొప్ప మేధావి, ప్రపంచంలో మీ డిగ్రీలు తీసుకున్న వ్యక్తి లేరు, అయినప్పటికీ 7వ తరగతి ఫెయిల్ అయినట్టు మీకు ఓడించాలంటే గాడిద నిల్చున్నా కానీ కూర్చుని ఎందుకంటే ఎత్తుగా ఏం లేదు అని ఆయన.
గాడిద మిస్తున్నా కానీ కూర్చోండి ఎందుకంటే ఎక్కువగా ఏం లేదు ఇట్లా. మరి అంబేద్కర్ గారు ఎట్లా పోయినారు రాజ్యాంగ పరిషత్? ఎట్లా ఎన్నికైనారు? ఎవరు త్యాగం చేశారు? ఎట్లా పోయినాడు రాజ్యాంగ పరిషత్కు? చాలా మందికి చెప్పడం లేదు. కారణం ఏమిటంటే ఆనాడు రాజ్యాంగ పరిషత్తు ఓడిపోయిన తర్వాత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, భారతదేశం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నాడంటే అంబేద్కర్ లేని రాజ్యాంగ పరిషత్తు ఆ సభ వ్యర్థము, బేకార్ పనికిరాదు అని అన్నాడు. ఆయన మంచి మేధావి, విద్యావంతుడు, గొప్పవాడు. మరి అటువంటి వాని కోసం ఎవరు త్యాగం చేయాలంటే ఆనాడు వెస్ట్ బెంగాల్లో ముస్లిం లీగ్ పార్టీ అధికారంలో ఉండింది. ముస్లిం లీగ్ పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి ఎన్నికైనా ప్రమాణం చేసిన అర్ధగంటకే తన పదవికి రాజీనామా చేసి సైఫుద్దీన్ బర్మా పేరు రాజీనామా చేసి అంబేద్కర్ గారిని తన సాము గెలిపించి ఇక రాజ్యాంగ పరిషత్ సభకు పిలుచుకుని రావడం జరిగింది. ఈ విధంగా ఇది చరిత్ర. ఇటువంటి చరిత్రలు ఏమిటంటే దీన్ని దాచిపెట్టి మూసిపెట్టి మసిపూసి మారడికాయ చేసి పెద్ద కళింగరకాయ చేసి, కళింగరకాయ అంటే పచ్చగా ఉంటుంది, కోసి ఎర్రగా వస్తుంది అని చెప్పేసి ఏదో రకరకాల భావాలు మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు భారతదేశంలో ఇంతకుముందు అధ్యక్ష ఉపరాష్ట్రపతి మసూద్ అలీ గారు చెప్పినట్ల భారతదేశ పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఈ దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఇది భారత రాజ్యాంగం సూచించినటువంటి సామ్యవాద విధానం వ్యతిరేకమే కాకుండా ఈ దేశంలో చదువుకున్న విజ్ఞానవంతులు చాలామందికి వచ్చేసి సర్వనాశనం చేసే ఒక పద్ధతి విధానం. ఇప్పటికే మన దేశం చాలా నష్టపోయింది. ఎంత నష్టపోయింది ఇట్లంటే 42 47 అనుకుంటా ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 110 మంది 112 మంది ఆ దేశస్తులు, 99 లక్షల జనాభా ఉండే దేశం 112 నోబెల్ అవార్డులు పడితే మన దేశానికి ఇప్పటికీ 2 3 వచ్చినాయి అంతే. దాని తర్వాత నోబెల్ అవార్డులు రాలే. కారణం ఏమిటంటే మన దేశంలో ఒక పెద్ద దరిద్రం ఏమిటంటే ఎల్లన్న ముందర పోతాడంటే పుల్లని వెనుకని తాగుతాడు. నువ్వు పోకూడదు, నేనే కూడా నువ్వు పోకూడదు, మనకు దక్కంది నీకు దక్కకూడదు. అసూయ ద్వేషం. ఆ విధంగా ఆలోచించంటే మనం సాంకేతిక పరంగా ఆలోచించంటే భారతదేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారి రేడియో సాంకేతికత రేడియో తరంగాల్ని కనిపెట్టిన వ్యక్తి జగదీష్ చంద్రబోస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ గొప్ప శాస్త్రవేత్త. మరి పాపం అతనికి ఏ అవార్డు నోబెల్ రాలేదు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మొత్తం ప్రపంచం అంతా మసూచితో అల్లాడిపోతాయంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మంచి శాస్త్రవేత్త, ఆయన డాక్టర్, అనేకమైన యాంటీబయాటిక్స్ ఆయన కనిపెట్టి ఆ డ్రగ్ పేరు కూడా గుర్తుండే మనకు, చాలా మంచి డ్రగ్ అది. ఆ డ్రగ్ ఇప్పటికి కూడా వాడుతున్నారు. మరి ఏంటంటే డ్రగ్స్ కనిపెట్టి ఆయన ప్రపంచంలో చాలా మందికి కాపాడాడు. మరి అతనికి ఎందుకు రాలేదు నోబెల్ అవార్డు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన దేశంలో చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు తయారైనారు. కాకపోతే వాళ్ళకి ఏమిటంటే మన స్థానిక పత్రికలు, మన దేశ మీడియా, అంతర్జాతీయ మీడియా మన దేశంలో ఉండే దరిద్రమైన భావదరిద్రం, ఆ భావజాలం, దాన్ని నాశనం చేయాలంటే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ యొక్క పాలక వర్గాలు చెబుతున్న ఫాసిజాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. ఈ ఫాసిస్ట్ విధానాలని వ్యతిరేకించిందే భారత రాజ్యాంగం మనజాలు. దానికి మనుగడ ఉండాలి. అంటే గతంలో ఏ విధంగా అయితే కుల మతాలకు అతీతంగా భారతదేశం మొట్టమొదటిసారిగా ఫకీర్లు తర్వాత సాధువులు, ఫకీర్లకు మజ్ను షా అనే వ్యక్తి నాయకత్వం వహించారు. మరి సాధువులకు ఆయన ఏదో పేరు ఉంది గురువు గారు, వాళ్ళిద్దరూ అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశంలో స్వాతంత్ర భావజాలను వ్యాప్తి చేయడంలో కీలకమైన పాత్ర వహించారు. ఆ విధంగా మనం కూడా అన్నింటినీ పక్కన పెట్టేసి ఏదన్నా మనసులో ఉంటే మూట కట్టి పక్కన పెట్టేసి మన మనసు కూడా సాగ్యురేట్ చేసి బాగా శుభ్రం చేసుకొని ఈ యొక్క ఫాసిజాన్ని పూర్తిగా తుదముట్టించే వరకు విశ్రమించకుండా పోరాటం చేస్తే భావితరాలు మనకు కూడా గుర్తుపెట్టుకుంటాయని నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.
మనం ఈరోజు ఇక్కడ అందరూ కలవడం అనేది నిజంగా చెప్పినట్టుగా భారతీయులమంతా ఒక్కటే. మేము ఎక్కడున్నా ఏ దేశం ఎగినా మనమందరం ఇక్కడి వారని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. అది విదేశాలలో పోయినప్పుడు కూడా నిజం చెప్పాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మెర్సిల్ అనే ఒక దేశానికి వెళ్ళాను, లండన్ దగ్గర. అడిగిపోతే ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ చర్చ్ చాలా పురాతన కాలం ఉంది. ఆ చర్చ్ అంతా వెళ్తుకొని వస్తుంటే ఒక పాస్టర్ మీ మాదిరిగానే అలాంటి దుస్తులతో ఉన్నాడు. అతను చక్కని ఏమని అడిగాడంటే ఏ ఊరండి అని అడిగాడు. నిజంగా ఎంత ఆశ్చర్యపోయినట్టు, మేము 90 మంది పోయాము ఇక్కడి నుంచి. ఆశ్చర్యపోయి, సార్ మీరు తెలియదేమంటే నాది స్వయంగా కేరళనండి, నేను 8 ఏళ్ల పాటు ఏలూరులో పనిచేశాను, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మసీల్కి వచ్చినాను. అందుకని చెప్పినాడంటే నిజంగా అతను మనల్ని మాట్లాడేది మన భాషాపరంగా ఫస్ట్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ అతను కేరళియన్ అన్నప్పుడు అతను నా ఇండియా వాళ్ళు అని చెప్పి చూశాడు. మనం నిజంగా చెప్పాలంటే ఇన్ని జాతులు, ఇన్ని మతాలు, ఇవన్నీ కులాలు, ఇవన్నీ ఈరోజు నువ్వు నేను స్థాపించినట్టు కాదు. ఇప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితం ప్రారంభమై అన్నీ ఉన్నాయి. అయితే ఆ రోజులలో ఉన్నది ఈ రోజులలో లేనిది మనకు ప్రవక్తలైనా, జీసస్ క్రైస్ట్ అయినా, బుద్ధ భగవానుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, జొరాస్ట్రైనా, ఎవరైనా సరే వచ్చి వాళ్ళ ఆదర్శాలను ఎలా తెలియపరిచినంటే ప్రేమతో. మనకు లోపించినది ప్రేమ. ఏ దేశస్తుడు ఇంకో దేశస్తుని ఎందుకు ప్రేమించుకోవడం లేదు, ఎందుకు బాంబులు వేసుకుంటున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు అంటే ప్రేమ లేక. నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ తమ్ముడిని కానీ, నీ అన్నని కానీ మనం చంపుకునే ధైర్యం ఎవరికన్నా ఉందా? లోపించింది ఎక్కడ అంటే ప్రేమ. నిజం చెప్పండి, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగరానిది యాక్సిడెంటల్గా జరిగినప్పుడు ఎవరిది నేరం కాదు. వాడు కొట్టుకొని కింద పడాలని కానీ, వీడు కొట్టి కింద పడాలని కోరిక ఏముండదు ఎవరికి. కానీ బై మిస్టేక్ ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళల్లో సంయోగం అంటే మీరు గలాట్ పెద్ద జరిగిపోయింది ఏంటంటే నా దెబ్బ తగిలిన వాడికి ఆవేశం ఉంటుంది. దెబ్బ తగిలిన వాడికి ఆవేశం ఉంటుంది. పోనీలే, నువ్వు ఒకవేళ వాడిని ఒక చెంప దెబ్బ కొడితే నీకు దెబ్బ పోతుందా? ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. అంటే మనలో ఉన్న ఐక్యత ఎలా ఉండాలి, మనకు కావాల్సింది ఏమిటి, మనలో లేనిది ఏమిటి అని చెప్పుకోనికి దాదాపుగా 50 ఏళ్ల కిందట ఒక బ్రాహ్మణ సోదరుడు హైదరాబాద్ నుంచి అమృత్సర్ వెళ్తున్నాడు ట్రైన్లో. ట్రైన్ కూర్చొని అంటే మీకు 50 ఏళ్ల కిందట అంటే ఈ జనరల్ బోగిల్లో ఉండే దగ్గర మన దగ్గర లగేజ్లు అంతా అప్పుడంతా మనకు ఇరుపు రంగు పెట్టలేవు. ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ ఫ్యాషన్స్ లేవు. అవన్నీ కొంత పైన పెట్టడము, మనమంతా కూర్చోవడం చేసేవాళ్ళం. బైమిస్టేక్ అంటే ఫస్ట్ మొదటి జరిపి ఇచ్చినప్పుడే పైన ఉన్న ట్రంక్ పెట్టి కింద ఉన్న బ్రాహ్మణ వ్యక్తికి పడింది మీద. అతనికి దెబ్బ తగిలితే రక్తం వచ్చింది. అతను సహజంగా పక్కలో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు పెట్టేది ఇక్కడ అంటే సార్ మాదే సార్, ఎదురుగా సిక్కులు ఉన్నారు, మాదే ఇదండి, పొరపాటు అయిపోయింది అంటే ఈ దెబ్బ తగిలిన వ్యక్తి ఖర్చు తీసుకొని తల మీద పెట్టుకొని పొరపాటు అయిపోయింది అండి, పర్వాలేదు అండి, వెళ్ళండి. అక్కడ ఏం జరిగిందిరా అంటే అమృత్సర్ పోయేంత వరకు సపర్యలు చేస్తారనంట సిక్కు. సార్ మీకు దెబ్బ తగిలింది, మీకు ఏమన్నా కావాలన్నా, సార్ మీరు ఏమైనా టీ తాగుతారు. కారణం ఏంటంటే దెబ్బ తగిలిన వ్యక్తి ఆవేశపడిందంటే అక్కడ ఇద్దరు కొట్టుకోవడము, కొట్లాడుకోవడము, వాళ్ళు వీళ్ళు కలవడం ఇది జరిగేది. కాస్త సహనం. ఒకటే చెప్పాడు, సార్ నేను ఇప్పుడు అతన్ని కొట్టినంత మాత్రం ట్రంక్ పెట్టి మళ్ళీ మాయమై పైకి పోదు కదండి అన్నాడు. మీరు నమ్మకపోతే ఆ వ్యక్తుల పేర్లతో సహా నాకు బాగా తెలుసు. ఈ బద్దుడికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. 50 ఏళ్ళ నుంచి ట్రైన్లో జరిగిన చిన్న యాక్సిడెంట్, అది నిజం చెప్పాలంటే పెద్ద గొప్పది కాదు. అయితే ఎక్కడ జరిగిందంటే మనం సహనము కాస్త ప్రేమ చూపించిన దానికి భగవంతుడు మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఇప్పుడు చెప్పినట్టుగా రాజకీయ పరంగా అయితే జరిగే ప్రతి సంఘటనకి ఒక ఆధ్యాత్మిక పరులుగా, ఒక భగవంతుడి దీంట్లో ఉండే వాళ్ళంగా, భగవంతుడు అనేవాడు ఒక్కడే. అతను అల్లా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా సృష్టికంతటికి ఒకే తండ్రి ఉండడు. ప్రతి ఇంట్లోనూ ఒక తండ్రి ఉంటాడు. మీ నాన్నగారు ఉన్నారా, ఆప్కి బాప్ కా నామ్ క్యా హై అంటే బాప్ అంటే ప్రతి ఒక్కరికి తండ్రే. పేర్లు వేరు అంతేగాని తండ్రి అనే పదార్థం మాత్రం ఒక్కటే. ఎక్కడికి పోయినా మా ఇంట్లో నాన్న అని పిలిచినా, మీ ఇంట్లో బా అని ఏ పిలిచినా కానీ ఒకే పదార్థం. అలాగే విశ్వానికంతా, ఈ విశ్వ సృష్టికంతా నడుపుతున్నది ఒక ఎటర్నల్ పవర్ అంటారు. సృష్టి మొత్తం నడుపుతున్నది ఏదో ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి ఇక్కడ నడుపుతుంది అన్నాడు.
ఫోన్లేండి వేరే దేశాలు ఎన్ని దేశాలు మీరు అన్నీ వింటుంటారు, ప్రతిరోజు పేపర్లు చూస్తుంటారు. వేరే దేశం కన్నా మన దేశం చాలా గొప్పదైన గర్వంగా చెప్పుకునే దానికి ఏంటంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని భాషలు ఇన్ని ఉన్నప్పటికీ మనమంతా ఒకటిగానే ఉన్నాం. నిజంగా చెడ్డగా ఏం లేదు. ఎక్కడో ఒక వ్యక్తి మార్నింగ్ ఇది వాట్సాప్ పుణ్యం అంటూ కొన్ని రహస్యాలు తెలుస్తుంటాయి. ఒక తాన చైనాలో 1870 ప్రాంతంలో అడవులు కాలిపోయినాయి. ఎంత కాలిపోయినారంటే దాదాపు 18 మిలియన్ ఎకరాలు కాలిపోయిందంటే, అంటే 1,80,00,000 ఎకరాల్లో ఉన్న అడవులు కాలిపోయినాయంటే ఎంత మన దాదాపు దేశం అంతా కాలిపోయిందంటే దీనికి కారణం ఏమంటే ఒక్క అగ్గిపుల్లు అంట. మనం ఎవరో ఎక్కడో చేసే ఒక్క చిన్న కార్యక్రమం వల్ల సృష్టి మొత్తం కల్మషం. నిజంగా ఆ కల్మషాన్ని మనం ఇంటి వాళ్ళు ఎవరు చేసుకోమండి. ఎక్కడో ఎవరో చేసిన తప్పు మనం బాధ్యులం అవుతున్నాం. ఎవరో చూపించిన దానికి మనం ఇదవుతున్నామే. కానీ నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఎంతటి కరుణామయుడో, ఎంతటి కృపారసం కలిగిన వాడో సృష్టిలో అతన్ని ప్రేమించిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే మేము ప్రేమించడం లేదా అంటే కాదు, మా హృదయపూర్వకంగా మీరు ప్రేమిస్తే మీ తోడుండి, మీ తోడుగా మీ పక్కలో ఉండి నడిపిస్తాడు భగవంతుని ప్రేమించాలి. భగవంతుని ప్రేమించే వ్యక్తికి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ప్రతి సృష్టినంతా ప్రేమిస్తాడు. చరాచర సృష్టికి అంతటికి మూలమైన వాడు భగవంతుడైనప్పుడు మనం భగవత్ ప్రేమికులుగా ఉంటే సృష్టి అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందరిలోనే ప్రేమ ఉండాలి. కనుక చిన్న ఉదాహరణ బట్టి ఈరోజు జరిగేది చెప్తాను. ఒక వ్యక్తి చెప్పాడు, సూదిలో నుంచి ఏనుగు వెళ్ళిపోయిందండి, సూదిలో నుంచి ఏనుగు వెళ్ళిపోయింది, తోక పట్టలేదంట. దానికి ఏమంటారు చెప్పండి? సూది హోల్లో ఏనుగు పోయింది బయటికి, తోక పట్టలేదంటే దాన్ని నవ్వుకోవడం ఏం జరిగిందంటే దానికి చెప్తాడు. ఈనాటి రాజకీయ పరిస్థితి పెద్ద వేల కోట్ల స్కామ్లు జరిగిన వాళ్ళంతా పక్కదారులు వెళ్ళిపోతా అంటే 1,00,000 రూపాయలు 2 లక్షల బాకీ ఉండేవాళ్ళ మీద కోర్టులో ఫైన్ వేసి జైలు శిక్షలు విధించే కాలం వచ్చింది. ఇది చెప్పినాడు. కంచె చైన్ వేసింది అంటే చెప్పి ఆశ్చర్యపోతాను. కంచె చైన్ వేస్తుంది ఎందుకే? మేము కట్టినదే కంచె రక్షించబడింది అనుకుంటే పరిపాలించే పాలకులే తినేవాళ్ళు అయిపోతే దానికి ఎవరు బాధ్యులు అంటే నిజంగా ఓటు హక్కు అనేది మనకుంది. నిజంగా అందరికీ తెలుసు ఓటు అనేది ఉంది, దీన్ని సక్రమంగా మనం వాడుకోవాలి. ఎందుకు ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేస్తున్నాం, ప్రతిసారి బాధపడుతూనే ఉన్నాం కానీ సంతోషపడింది ఇంకొకలేదు. అయితే కాలం మాత్రం దొరికిపోతూ ఉంది, కాలం వెళ్ళిపోతూ ఉంది. ఓటు పుట్టిందా వద్ద నుంచి ఈ పొద్దుటకి ఎంతమంది రాజకీయ నాయకులు ఇచ్చారు, ఎంతమంది ప్రేమలు పెంచారు, ఎంతమంది సేవలు చేశారు. ప్రకాశం పంతులు నేను ఒక దాంట్లో చూపిస్తారంటే నిజంగా ఎంత బాధ అయిందంటేనా, అతను శాలవా కప్పుకుంటాడు. ఫోటో చూస్తే ప్రకాశం పంతులు అంటే ఒక శాలవా కప్పుకుంటాడు. ఏమి ఎక్కువ ప్రతిసారి శాలవా కప్పుకుని పెద్ద స్టైల్గా వస్తాడంటే అతనికి ఉన్నది 2 జతలే అంట బట్టలు, చిరిగిపోయినాయంట. కప్పుకునే అసలు సీఎంగా పనిచేసిన వ్యక్తికి 2 జతల బట్టలు. ఈరోజు సీఎంలకి పిఎంలకి అయితే ఫారెన్లో పోయి కటింగ్లు చేయించుకొని వచ్చి అక్కడ గుడ్డలు కుట్టించుకొని వచ్చి చేసుకుంటున్నారు. మరి అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే రెండింటిని భరించగలిగే శక్తి మనకి ఇచ్చింది భగవంతుడు. ఒక ఆధ్యాత్మిక చింతనాపరునిగా, ఒక భగవంతుని ప్రేమించేవాడిగా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా ఇల్లు బాగుండాలని కోరుకోకుండా అందరి ఇళ్ళు బాగుండాలని కోరుకుంటే మనకు ముస్లింలో ఎక్కువ ముస్లిం సెంటర్లంటే నాకు ప్రాణం. నాకు అత్యంత ప్రాణ స్నేహితుడు ఎవరంటే అక్రమ్, మన నిజామరి కొడుకు. మొదటి 65 ఏళ్ల నుంచి మా స్నేహితుడు. మా సికిందర్ ఇక్కడ బంగారం కదా ఉంటాడు. మన లియాఖత్ అలీ ఖాన్ అనేసి ఇప్పుడు కడప పెద్ద దర్గాలో మా స్వామీజీకి తండ్రిగా పనిచేస్తుంటాడు. అంటే నాకున్న మిత్రుల బృందము మా ఫయాజ్ అని భారత్ బిల్డర్స్ అందరికీ తెలుసు ఏనుగు. ఇంకా మా ఇలియాజ్ ఇక్కడే ఉన్నాడు పక్కన. ఇట్లా వాళ్ళంతా ఎందుకంటే దేవళం బజార్లో పుట్టి పెరిగి అందరితో సంఘీభావంగా మాకున్నదే స్నేహితులు. స్నేహమే గొప్పది అనుకున్నామే కానీ మతం గొప్పది అనుకోలేదు. ప్రతి పండుగ నావద్దు వాళ్ళ ఇంటికి పోయి భోజనాలు చేసిన కాలం ఉన్నాయి, తిన్న కాలము ఉంది, మన ఇళ్ళకి వస్తే పోలికలు పెట్టించుకునే కాలం ఉంది. అన్నీ జరిగిన మనకు పెంచాల్సింది ప్రేమ. సాటి మనిషి మీద ప్రేమ చూపించండి, సాటి మనిషి మీద గౌరవం చూపించండి. పెద్దలను పిల్లలు గౌరవించాలి, పిల్లల్ని పెద్దలు ప్రేమించాలి. మనకు అది ముఖ్యం కానీ కమాండింగ్ కాదు. ఇక జరిగే రాజకీయ నాయకులు అంటారా, దానికోసం గుర్తులే వాళ్ళు రాబోయే కాలంలో ఏ విధంగా జరుగుతుందో ఎలా ఉంటుందనేది నిజంగా ఎవరికి సృష్టికర్త అనేది భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి
అందరినీ ఆ భగవంతుడే కాపాడాలని, అందరిలోనూ మార్పు అతనే తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జమాత్ గారికి మరీ కృతజ్ఞతలు. నాకు ఆత్మబంధువైనటువంటి మా అబ్దుల్ ఖాదర్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మెహర్ బాబాకి పెద్దలకి మరియు రాష్ట్రంలో మరియు వివిధ రాజకీయ పార్టీ సంబంధిత పోస్టులు ఉన్న వారికి హృదయపూర్వక ఆహ్వానము, వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏమంటే మన మధ్యలో ఒక సమన్వయం ఏర్పడాలి. రాజ్యాంగం విశిష్టను, రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి. యాజ్ ఏ డిస్కషన్ మన మధ్యలో జస్ట్ 2-3 minutes ఈచ్ మెంబర్ దాని గురించి చర్చించుకుంటూ దానికి సంబంధించిన మన యొక్క వ్యక్తిత్వ బాధ్యతలు ఏమైనా ఉన్నాయో దాని గురించి చర్చించుకున్నాం. చర్చ ఓపెన్ మైండెడ్ డిస్కషన్ అంటే ఓపెన్ మైండెడ్ డిస్కషన్. దీంట్లో ఎటువంటి మనోభావాన్ని కించపరిచే విధంగా కానీ ఇంకో విధంగా కానీ ఆలోచన కానీ లేదు. కాబట్టి జనరల్ ఓపెన్ డిస్కషన్ లాగా మేము ఆహ్వానించినాము. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇప్పటి నుంచి మనం చేయాల్సిన జస్ట్ స్టార్టింగ్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ అర్షద్ అలీ ఖాన్. నేను జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ సంస్థ ప్రాంతీయ యూనిట్కి నేను ప్రెసిడెంట్ని. మరియు నా ప్రాక్టీస్ ఉంది, మెడికల్ ప్రాక్టీస్, మరియు సోషల్ ఆర్గనైజేషన్లో కూడా సోషల్ వర్క్ వర్క్ చేస్తున్నాను. నా ఇంట్రొడక్షన్ ఉంది. డైరెక్ట్ స్టడీ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తే ఇంట్రొడక్షన్ తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నా పేరు సర్వేశ్వరరావు. నేను వేవర్స్ కాలనీలో ఉంటాను. కదిరి పట్టణంలో ఉన్నటువంటి కదిరి తాలూకులో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. మీ అందరినీ కలవటం, ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందం ఉంది. అందరికీ నమస్కారం. చేరిన మాతోటి ప్రజలకి వందనాలు. నా పేరు సుధాకర్. నల్లమడలో నీళ్ళు పనిచేస్తున్నాను. ఈ కదిరి గవర్నమెంట్ పరిషత్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. అంతేకాకుండా జీరోలో డిస్టిక్ ఇన్ఛార్జ్గా నేను పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ముచ్చిందేగా. నేను కొండమ్మలో చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ కదిరి పాస్టర్స్ ఫెలోషిప్లో వైస్ ప్రెసిడెంట్గా నేను నమస్కారాలు. మదనపల్లి లివర్ చర్చ్ ఈస్టర్న్ చర్చ్ సంస్థలో సుమారుగా కడప, చిత్తూరు, అనంతపూర్ ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. మదనపల్లిలో మొక్క అసోసియేషన్ అంటే మదనపల్లి అసోసియేషన్ తరఫున దాంట్లో తెలుగుగా పనిచేస్తున్నాను. రచన చేస్తూ మరి చిత్తూరు, కడప, అనంతపూర్ ఈ 2 మీటింగ్ పాస్టర్గా కూర్చొని తెలుసుగా. అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు హరినాథ్ రెడ్డి. నేను సిఐటిలో కార్మిక సంఘంలో పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఫిరోజ్ ఖాన్. నేను సిపిఎం పార్టీ. अपना इंट्रोड्यूस करा हुआ नाम बोलो, मैं क्या करती हूँ. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను గురువుగా వస్తున్నాను. क्या पढ़ता స్టూడెంట్ బీటెక్ చేస్తాను. నా పేరు సునావుగా. నేను ఎస్ఓ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను బీటెక్ చేస్తున్నాను. ఒకసారి బీటెక్ नाम बोले नहीं हम लोग मेरा नाम अब्दुल लतीफ, गवर्नमेंट टीचर कदरी. Assalamualaikum, namaste. Good afternoon, everybody.
This is Irfan Kausar, working as a supervisor in government high school, Nankarlu, and also I am a district president in NICA, All India Indian Teachers Association. Thank you very much. అందరికి ఇస్లామిక్ అభివాదం. అస్సలాము అలైకుం. అందరికి శాంతి శుభాలు రక్షించుగాక. నా పేరు అబ్దుల్ ఖాదర్ అండి. జమాత్ ఇస్లాం సభ్యుడిని. పైన ఒక మసీదు కూడా మా మసీదులో బోధకుడిని జుమా ప్రసంగిస్తుంటాను. అలాగే సోషల్ యాక్టివిటీస్ నేను ఆంధ్రప్రదేశ్ బాయ్స్లో ట్రైనర్ గ్రాడ్యుయేట్గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా జమాత్ ఇస్లాం సభ్యులు కదిరి జమాత్. అందరికీ నమస్కారం. నా పేరు నర్సరీ, సిపిఎం పార్టీ సెక్రటరీ. అందరికీ జయగురు. నా పేరు మదన్ గోపాల్. కదిరిలో గ్రూప్ పేరుగా సార్ 69 ఏళ్ళ వయసు అయితే 69 ఏళ్ళు యువతలోనే ఇదే బజార్లో ఉంటుంది. ఎందుకంటే పుట్టి పెరిగినప్పటి నుంచి పిల్లలంటే వీళ్ళు నా ముందర పుట్టి పెరిగేవాడు కాదు సార్. ఎందుకంటే ఆ ప్యాక్తో అనురాగంతో చెప్తున్నాను. ఈరోజు నేను కొద్దిగా ఇంతకుముందు దాదాపు 40 ఏళ్ళు ప్రింటింగ్ చేస్తున్నాను. జయం టీచర్స్ అని, లేబర్ టీచర్స్ అని, తర్వాత మెజర్ మినరల్ వాటర్ అనేసి దాదాపు 20 ఏళ్ళు మినరల్ వాటర్ సప్లై చేశాను. ఇప్పుడు వయసు నుంచే కాస్త రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక సామాన్యమైన కార్యకర్తగా పనిచేస్తున్నాను. మిత్రులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. నా పేరు మొహమ్మద్ ఇలియాస్. ఇన్సాఫ్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ఉన్నాను. మరి ముందుగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్. నమస్కారాలు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం అక్కడ కూర్చోవడానికి ఈరోజు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే విషయం ఈ సమావేశం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు వారు తెలియజేశారు. ఉన్న పెద్దలందరూ కూడా అన్ని విషయాలు సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడగలిగిన స్థాయి ఉండడం వల్లే ఈరోజు మనం ఏదైతే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు దేశంలో ఏ విధంగా ప్రమాదకర స్థితిలో ఉందో అందరికి కూడా అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అంటే మనం ఏ విషయాలైనా రాజకీయంగా ఆలోచన చేయకపోతే దేశం ముందుకు నడవదనేది స్పష్టంగా మన కంటికి కనపడుతుంది. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా రాజకీయాలతో ముడిపడున్న సందర్భం మనం ఈ 73 సంవత్సరాల్లో చూసినాం, రకంగా అనుభవిస్తూ వస్తున్నాం. వైపు రాజ్యాంగం పుట్టుకే అంటే రాజ్యాంగం యొక్క ఏర్పాటే సంగ్రామంలో పురుడు పోస్తుంది. అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలకుల యొక్క మరణ శాసనంగా ప్రజలకు హక్కులు ఉండాలి, అవన్నీ కూడా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి అని అనేక దేశాల రాజ్యాంగాన్ని చదివి దాన్ని మన దేశానికి అప్లై చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాల మతాల యొక్క విశిష్టతను గౌరవాన్ని నిలబెట్టే విధంగా రాజ్యాంగాన్ని రాసుకున్నాం. దాన్ని ఆమోదింపజేసుకొని మనం ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం నడుస్తాం. అంటే ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు ఈరోజు మారిపోతాం. ఇంతసేపు మొదట చెప్పినప్పుడు వస్తు సార్ చెప్పారు, సర్వసత్తాక దేశంగా, సామ్యవాదాన్ని రక్షించే దేశంగా, ప్రజాస్వామ్యాన్ని పాటించే దేశంగా, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని ఇవన్నీ కూడా ప్రజలకు అందించే, సమానంగా అందించే రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదాల అర్థాలు ఈరోజు మారిపోయినాయని స్పష్టంగా అర్థమవుతుంది. మతాల పేరుతో ప్రజలను విభజించే ఒక ప్రక్రియ దేశంలో ప్రారంభమైంది గత 2 ఏళ్ల కిందట, మన కరోనా రాకముందు. పౌరసత్వానికే మన ఈ దేశ ప్రజలలోని ఉనికికే ఒక ప్రమాదం ఏర్పడే స్థితి ఈ దేశంలో వచ్చింది. అది అదృష్టమో దురదృష్టమో కానీ కరోనా వచ్చిన తర్వాత ఆ ఆలోచన వెనక్కి పోయింది ఈ ప్రభుత్వ పాలకులకు అనేది స్పష్టంగా మనం చూసాం. ఏదైనా కానీ మతాల పేరుతో
జరిగిన సంఘటనలు కూడా మనం చదువుకున్నాం. కానీ ఈ 2 ఏళ్లకు ముందు మన కళ్ళారా చూసాం. అయితే అది సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని పాత్ర వేసే పని అనేది స్పష్టంగా మేధావర్గంతో ఆలోచించారు. దానికి వ్యతిరేకంగా కులం మతం అనే ప్రస్తావన లేకుండా అందరం కూడా గట్టిగా వ్యతిరేకించాం. ఆ సందర్భంలోనే కరోనా రావడం, రాజకీయంగా కూడా ఈ పాలకులకి నష్టం కలుగజేసే పని అని చెప్పి వాళ్ళు భావించడం, తద్వారా ఆ ప్రక్రియ వెనక్కి పోయిందంటే అది పూర్తిగా మెదడులో నుంచి ఇంకా అది పూర్తిగా భావజాలం అనేది ఈ ఫాసిస్ట్ నుంచి బయటికి పోలేదని స్పష్టంగా మన కంటి కనబడతాం. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత, అనేక మతాలు అంటే ఒక ముక్కగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మనం ఏది గొప్పగా చెప్పుకుంటున్నామో దాన్ని ఆచరించి పాటించాల్సింది, ఐక్యంగా నిలవాల్సింది ప్రజలుగా మనదే బాధ్యత స్పష్టంగా అర్థమైంది. రాజ్యాంగానుసారంగా పరిపాలించే పాలకులు ఎవరు కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలని చేరుకోవడానికి పనిచేయడానికి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికీ కులాల మతాల పేరుతో మన మధ్య ఏమైనా తారతమ్యాలు, ఆర్థిక తారతమ్యాలు, పేదరికం ఇవన్నీ కూడా మన దేశంతో పాటు మన వెంటాడుతున్నాయి. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి ఈ లక్ష్యాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యాలని మనం ముందుకు తీసుకొని పోవాలంటే మనమంతా కూడా వాటిని ప్రజల్లోకి అంటే కొంత అవగాహన కలిగిన వ్యక్తులుగా, సామాజిక బాధ్యత కలిగిన సంస్థల్లో పనిచేస్తున్న మనం రాజకీయంగా రాజ్యాంగం యొక్క లక్ష్యాలని ప్రజలకి అందవేయడానికి, చేరవేయడానికి ఒక వేదికగా మనం అందరం కూడా కదలాల్సిన ఆవశ్యకత, అవసరం, ప్రమాదం ఈ దేశంలో స్పష్టంగా ఇప్పుడు కనబడుతూ ఉంది. అనేక పదాల అర్థాలు మార్చేశారు. పేరు మాత్రమే సంపద అందరిది, అదందరికీ సమానంగా పంచాలి అని చెప్పి రాజ్యాంగంలో మొదట్లో రాసుకున్న సామ్యవాదం అనే దాంట్లో అది రాజకీయ సామ్యవాదంగా మారిపోయింది. ప్రజాస్వామ్యంతో సహా ఒక ఓటు ఒక సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి రాజ్యాంగం మొత్తం ఈరోజు ఓటుని సరుకు చేసి అమ్ముకొని కొనుక్కునే స్థితికి తీసుకొచ్చారు. అంటే వైపు పేదరికం ఈ దేశంలో పెరుగుతుంది కాబట్టి ఇటువంటి రాజ్యాంగ లక్ష్యాలని, రాజ్యాంగ యొక్క నిర్దేశాలని ప్రజలకు చేరవేయడానికి ఈరోజు ప్రజలు సాధించడానికి ఈరోజు ఆటంకంగా ఉంది. కాబట్టి పేదరికం, సమానత్వం, సంపద మీద ప్రజలకు హక్కులు సమానంగా అందరికీ చేరడం అనేది ఈ దేశంలో మొదలు జరగాల్సింది. అందుకని ఇప్పటికీ అనేక సంస్థలు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు అంటే దేశ సంపదని కొద్ది మందికి అప్పచెప్పే విధానం సంస్థలు మన అందరం కూడా ఆ రకంగా రాజ్యాంగాన్ని రక్షించుకునే క్రమంలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉన్న పెద్దలు అందరూ కూడా అన్ని విషయాలు అక్కడ బాగా తెలిసిన వాళ్ళే. అయితే నేను చెప్పదలుచుకున్నామంటే ఈ సమావేశం నిర్వహించడం అనేది రాజ్యాంగాన్ని మనం స్మరించుకోవడంతో పాటు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కూడా మనం అవసరమైతే ఒక వేదికగా ఏర్పడింది. ప్రజల యొక్క భావజాలాన్ని దెబ్బతీసేటటువంటి రాజ్యాంగ లక్ష్యాలని నీరు గార్చేటువంటి ఎత్తుగడలకు వ్యతిరేకంగా, అది మన పార్టీలు అవసరం లేదని పాలక వర్గాలకు వ్యతిరేకంగా, ప్రజల రాజ్యాంగాన్ని పాతరేసే పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రజల్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం కూడా ఒక వేదిక ఏర్పడి పనిచేయడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే దోపిడీ పాలకులకి ప్రజల యొక్క శక్తి తెలుసు కాబట్టే దాన్ని ప్రజలకు కనబడకుండా ఈ రాజ్యాంగాన్ని పైపైన అదే తేనె పూసి కత్తితో గొంతు కోసినట్టు ఈ రకంగా రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్న రాజ్యాంగాన్ని పాతరేసే పని పాలక వర్గాలు పెట్టుకున్నాయి. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకుని ఆ రకంగా భవిష్యత్తులో రాజ్యాంగం యొక్క పరిరక్షణ కోసం రాజ్యాంగంలో రాసుకున్నటువంటి పదాల యొక్క అర్థాలు నిజంగా ప్రజలకు అందే విధంగా మనం అందరం కూడా కృషి చేద్దాం. ఆ రకంగా మా వంతు సాయంగా మేము కూడా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ కొనసాగిందని మసూద్ భాయ్ వివరిస్తారు. అది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం. قال الله تعالى في القرآن المجيد
ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, ఈ అఖిల అండపిండ బ్రహ్మాండమైన చరాచర సృష్టికి మూలాధారుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాత్ ఇస్లామీ హింద్ అనే ఆర్గనైజేషన్ యొక్క రిక్వెస్ట్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక బాధ్యతమైన పౌరులుగా తమను తాము గుర్తించి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు. మీ అందరికీ మనందరికీ ఈ కార్యంలో మనం చేపట్టబోయే ఈ కార్యంలో దేవుని శాంతి శుభాలు, అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మనపై కొలవాలని ప్రార్థిస్తూ కొన్ని విషయాలు ముందుంచే ప్రయత్నం చేస్తాం. మహాశయులారా, ఇక్కడ చాలామంది అందరూ చదువుకున్న వాళ్ళే. భారత రాజ్యాంగం గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, అందులో చూసినా కూడా చాలా విషయాలు వచ్చేస్తాయి. అయినా కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే తర్వాత జరిగే కార్యక్రమంలో చాలా ప్రధానమైన వాళ్ళంతా మాట్లాడతారు. నేను రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు మాత్రమే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన స్థానిక అమీరుల్లా కమిటీ డాక్టర్ అర్షద్ అలీ గారు అదే విషయాన్ని నాకు చెప్పమని చెప్పారు. అయితే 20 నిమిషాలు చెప్పారైనా నేను ముఖ్యసరిగా 5 నిమిషాలు నా మాట పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగం అనేది స్వాతంత్ర సంగ్రామం అనే పోరాటం ఏదైతే ఉందో అది కేవలం బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు. స్వాతంత్ర సంగ్రామంలో ఎంతమంది అయితే తమ రక్తాన్ని ధారపోసి పోరాడినారో వారు అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మనం చరిత్రని అధ్యయనం చేస్తే ఒక విద్యార్థిగా అంటరానితనానికి, భూస్వామ్యానికి, క్యాపిటలిజంకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటికి, మూఢనమ్మకాలకి, బ్రిటిష్ పరిపాలనకి కూడా ఈ అన్నింటికి వ్యతిరేకంగా జరిపిన పోరాటం. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి, అదంతే మనకు తెలుస్తుంది. తర్వాత మనందరికీ తెలుసు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలని మన స్వాతంత్ర సంగ్రామంలో చాలామంది మన యోధులు చాలా పోరాడినారు. అయితే 1927లో జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. లార్డ్ బిర్కెన్హెడ్ అని ఒక బ్రిటిష్ కార్యదర్శి అతను మన భారతదేశం. జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంతమంది అక్కడ వెళ్ళిన తర్వాత బ్రిటన్ పార్లమెంట్లో చాలా హేళనగా మాట్లాడతారు. సైమన్ కమిషన్ అని అప్పుడు పెట్టినారన్నమాట. ఆ సైమన్ కమిషన్ని భారతీయులు వ్యతిరేకించారు. ఎందుకంటే ఆ సైమన్ కమిషన్లో ఒక్కరు కూడా భారతీయులు లేరు. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ వేసి సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమంతో మన భారతీయులు దానికి తిప్పికొట్టారు. అప్పుడు లార్డ్ బిర్కెన్హెడ్ ఆయన ఎవరంటే ఆంగ్లేయుడు, మన భారతదేశానికి సెక్రటరీ. ఆయన ఒక సవాల్ని విసిరారు. మీ భారతీయులకి స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని రచించే సత్తా ఉందా అని. ఆ సవాల్ని స్వీకరించిన జవహర్లాల్ నెహ్రూ గారు 8 మందితో కలిసి 1928లో 60 దేశాల రాజ్యాంగాల్ని దాదాపు అధ్యయనం చేసి ఒక రాజ్యాంగాన్ని రచించారు. దాన్ని భారత ప్రభుత్వ చట్టం 1935 మనకు తెలుసు. ఇలా చాలామంది తన ప్రాణాలని, రక్తాన్ని అంతా ధారపోసి తర్వాత మనకి రాజ్యాంగాన్ని రచించుకున్నారు. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీ ఏర్పడింది. ఆ మొత్తం రాజ్యాంగానికి మనకు తెలుసు. దానికి ఎలా జరిగింది? ఎన్నికల ద్వారా జరిగింది. బ్రిటిష్ ప్రావిన్సీ అని బ్రిటిష్ పరిపాలించే ప్రాంతాలు ఉన్నాయి, రాజరిక పరిపాలించే ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా రాజరిక పరిపాలన ప్రాంతం నుంచి ఎన్నుకోబడినారు 93 మంది. బ్రిటిష్ పరిపాలన ప్రావిన్సీస్ నుంచి ఓటింగ్ ద్వారా కొంతమంది సభ్యులు, 289 మంది సభ్యులు, మొత్తం 389 మంది సభ్యుల చేత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది 1946. ఈ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దాంట్లో చాలా కమిటీస్ ఉన్నాయి, సబ్ కమిటీస్ ఉన్నాయి, 15 ప్రధాన కమిటీస్ ఉన్నాయి. అవన్నీ వివరించే అవసరం మనకు లేదు. ప్రధాన కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. ఈ 7 మంది సభ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈ 7 మంది సభ్యులు కలిసి భారత రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాజ్యాంగాన్ని రచించారు. దాంట్లో చాలా చోట్ల మనం కూర్చున్నాం, దాంట్లో డిస్కషన్ జరిగింది. అయితే రాజ్యాంగం ఎలా ఉండాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 10వ తారీఖున ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే భారత రాజ్యాంగం ఎలా ఉండబోతుంది.
భారత రాజ్యాంగం మనం ఎలా చదివినా కూడా భారత రాజ్యాంగానికి ఉండేవాడి ఏదంటే పీఠిక. ఆ పీఠిక మనం చదివినామంటే భారత రాజ్యాంగం ఏందని తెలుసుకోవచ్చు. ఆ పీఠిక మనకి ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగానికి మూలం ఎవరంటే భారతదేశం. అంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాన్ని, ఈ రాజ్యాంగాన్ని కేవలం ఒక బుక్ మాత్రం కాదు, ఏదో పెళ్లి పేపర్ తీసుకొని 7 మంది కూర్చొని రాసేది కాదు. దీనికోసం తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోసి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అది రాజ్యాంగం అనేది మనకి స్వాతంత్రం కలిగింది. మనందరికీ తెలుసు భారత రాజ్యాంగ పీఠిక ఏ విధంగా ఉందనేది. భారత రాజ్యాంగ పీఠిక దేంతో ప్రారంభమవుతుందంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వాన్ని, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని, దేశ వ్యక్తిగత రాజ్యాంగంలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ శాసనంగా గుర్తించిన ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము అని దాంతో అనుకుంది. ఇప్పుడు చూడండి, ఈ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. అప్పుడు అంటే అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగంలో 385 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 12 భాగాలుగా ఉండేది. ఇప్పుడు దాదాపు 465 ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత 12 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 20 భాగాలు ఉన్నాయి. ఇది రాజ్యాంగం యొక్క అంశం. అయితే ఇందులో చూడండి ఎన్ని విషయాలు వచ్చినాయి పీఠికలో. భారతదేశ ప్రజలమైన మేము అనే దాంతో ప్రారంభమవుతుంది. భారతదేశాన్ని సర్వసత్తాక అంటే భారతదేశం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంలో వేరే దేశం యొక్క తల గుర్తులేదు. దాన్ని ఇండిపెండెంట్ కంట్రీ అంటారు. ఇండిపెండెంట్ మీన్స్ we should not depend on any other country to solve their problems, to solve our problems. సర్వసత్తాక. ఒకవేళ భారతదేశం యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ లో ఏదైనా ఒప్పందం ఉన్నా కూడా అది మన ఇష్ట ప్రకారంగా ఒప్పందం కుదుర్చుకున్నది. సామ్యవాదం, ఇవన్నీ రాజ్యాంగంలో బలి ఉన్నాయి. సామ్యవాదాన్ని ఏ విధంగా చేయాలంటే ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోతే దేశం అనేది సామ్యవాదంలో అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు తెలుసు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ బ్యాంకులు, తర్వాత హిందుస్థాన్ మెటల్ టూల్ అనేది, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఈ సామ్యవాదానికి దూరంగా వాసిదానికి క్యాపిటలిజానికి అడుగులు వేస్తున్నాం. ఇది మనం అంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇక్కడ మనం సమావేశం కాలేదు. రాజ్యాంగాన్ని కాపాడడానికి మన వంతు మనం ఏం కృషి చేయాలా కదిరి పట్టణంలో, దానికోసం ఇక్కడ మన సమావేశం. తర్వాత చాలా ముఖ్యంగా ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నట్టు వాళ్ళకి చెప్తున్నాం, భారత పౌరులకు అని చెప్పి భారత రాజ్యాంగంలో మిగతా విషయాలన్నీ వస్తాయి. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాన్ని, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మార్చడం కష్టం కాబట్టి ముస్లింలని ఇక్కడ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. CAA అంటే భారత రాజ్యాంగం ఎందుకు మార్చాలంటే 2/3 మెజార్టీ కావాలి. దానికన్నా సింపుల్ విషయం ఏంటంటే వీళ్ళు పౌరులు కావాలి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు. ఆసియా ఖండంలో అత్యధిక పాపులేషన్ పెంచుకున్న కంట్రీ ఏదంటే మనకి బంగ్లాదేశ్. అప్పుడు చాలా మంది వలస వచ్చారంటే వాళ్ళు. అంటే ఇలాంటి భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా కూర్చుకోవడాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్ట్గా మృతి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఉదాహరణ మీకు చెప్పినాము, అంటే ప్రైవేటీకరణ ద్వారా సామ్యవాదానికి గొడవడం, మరో విధం ద్వారా అంటే మతం అలాంటి విషయాలు తీసుకుని లౌకికవాదం ఏదైతే ఉందో భారతదేశంలో ఆ రాజ్యాంగాన్ని దాన్ని గొడవడం. కాబట్టి సోదర మహాశివరాల, మన రాజ్యాంగాన్ని పరిరక్షించడం అంటే దేశంలో 130 కోట్ల జనాభా యొక్క మాన ప్రాణాన్ని మనం కాపాడిన వారు ఉంటాం. కాబట్టి ఈ ఉద్యమం, ఈ కదిరి పట్టణం ద్వారా ఒక రెవల్యూషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నాను. ఇంతో మనకి అల్లా దేవుడు మన అందరికీ సాయం చేయాలని. మీరు చూడండి, ఒక ఉదాహరణ చెప్పి నేను చూపిస్తాను. మజ్దూర్ కిసాన్ సంఘటన యోజన అని రాజస్థాన్లో ఒక చిన్న సొసైటీ ప్రారంభమైంది. సమాచార హక్కు చట్టం రాలేదు. అంటే ఒక అధికారి ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో సమాచారం
ప్రజలకు వెల్లడించాలా, అది హక్కు అని అక్కడ మజ్దూర్ కిసాన్ సంఘటన, శక్తి సంఘటన అని ఒక చిన్న సొసైటీ, అది ఏర్పడి రాజస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. దాని ఫలితంగా దేశంలో ఒక విప్లవం వచ్చింది. కేవలం రాజస్థాన్లో మాత్రం కాదు, దేశంలోనే సమాచార హక్కు చట్టం 2005 వచ్చేసింది. ఆ విధంగా మన కథలు కూడా మనం చేయబోయే కార్యక్రమం, మనం చేయబోయే ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో అది దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక విప్లవాన్ని తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో చిన్న ఏదో వచ్చి కలిసి ఏదో మాట్లాడుతూ వెళ్దాం కాదు ఇప్పుడు వచ్చింది. అంటే ఈ సొసైటీ ఒక నమూనా, హిందూ క్రిస్టియన్ ఇంకో పార్టీ వాళ్ళు ఏ పార్టీ అయినా సరే భారత పౌరులు, భారత రాజ్యాంగానికి కాపాడడానికి మనం అందరం కృషి చేయాలని జమాత్ ఇస్లామీ తరఫున మీ అందరికీ విన్నవించుకుంటున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఈ పేరు అనేది ఏ గొడుగు అనేది కాదు, గొడుగుకి మనం అందరూ కలిసి పేరు పెట్టుకోవాలా. దాని గురించి మనము మళ్ళీ మాట్లాడడం, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యసరిగా నా తర్వాత వచ్చే పెద్దలు మన భారతదేశంలో జరుగుతున్న సంఘటనని మనం ఎలా కాపాడాలా, దేశంలో శాంతి భద్రతని కాపాడడానికి మన వంతు ఏ కృషి చేయాలా, దాని గురించి మాత్రమే మాట్లాడుతూ ఏదైనా మంచి సలహాలతో మన ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్. దీని తర్వాత ఒక సందేశం ఉంది. మన కులాలు, మతాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనప్పటికీ మనమంతా కలిసి ఉండడానికి కారణం బలమైన మన రాజ్యాంగమే. అందరూ అంగీకరిస్తున్నాం కదా. ఇది ఒక నమూనా. మత ప్రతిపాదిక మీద స్థాపించబడిన స్టేట్ ఉంటే ఇట్లా జరగదు. లౌకిక రాజ్యాంగం ఉందబట్టే మేము ఈజీగా, ఫ్రెండ్లీగా, ఫ్రీడమ్గా ఒకరిని ఒకరు అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము, పిలుచుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. అంటే దీనికి కేవలం